రాముడు తర్వాత చేసిన భారీ చిత్రం దువ్వాడ జగన్నాథం టైటిల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆడియోని కూడా సక్సెస్ చేసుకుని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మరి అల్లు అర్జున్ కి అత్యంత మిత్రుడు ఆప్తుడైన ప్రభాస్ డీజే సినిమా చూసి ఏమన్నారో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. ప్రీమియర్ షో అయిపోయాక ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభాస్ ఏమన్నారో చూద్దాం. ఈ సినిమాలో బన్నీ డార్లింగ్ చాలా స్టైల్ గా ఉన్నాడు. సినిమాలో బ్రాహ్మణ పాత్ర హైలైట్ అయింది. ఇక బన్నీని చూస్తుంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. ఫైట్స్ అదరగొట్టాడు. ఇంకా పూజ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అసలు రావు రమేష్ గారు అయితే తన పర్ఫార్మెన్స్ తో మెంటలెక్కించేశారని బన్నీ ఫ్యాన్స్ కాస్త బూస్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా రావు రమేష్ విలన్ గా నటించారు. హరిశంకర్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇంకా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.